హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదన్నా వెజ్లో మంచి స్టార్టర్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ పెప్పర్ మష్రూమ్ ఫ్రైని ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/4 స్పూన్ దాకా పెప్పర్ వేసుకొని, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లబడిపోయిన తర్వాత ఫైన్గా పౌడర్ పెట్టుకోవాలి. ఇలా పౌడర్ పట్టుకున్న దాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె యాడ్ చేసుకొని, నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలానే హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని కొంచెం చిటపటమంటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి సన్నగా తరుక్కున్న ఒక టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి, అలానే ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి లైట్గా వేయించుకోవాలి. వెల్లుల్లి లైట్గా రంగు మారటం స్టార్ట్ అయినప్పుడు అందులోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోండి. అదే మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 2 వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా బ్రౌన్గా టర్న్ అయినప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ వేసుకుందాం. పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ దాకా వేసానండి. అలానే హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ పొడిని సగం దాకా వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని మసాలాలు మాడకుండా ఉండటం కోసం ఇలా వాటర్ వేసుకున్నానండి. నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలడం స్టార్ట్ అయినప్పుడు అందులోకి ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మసాలాలు బాగా పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి వాటర్ ఊరేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయటం వల్ల మష్రూమ్స్లోంచి వాటర్ వస్తుందండి. ఆ మష్రూమ్లోంచి వచ్చే వాటర్తోనే మష్రూమ్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇలా వస్తున్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేయాలి. ఇలా వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులోకి మధ్యలోకి చీల్చుకున్న 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలానే ఒక 2 రెబ్బల దాకా కరివేపాకు, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ రిమైనింగ్ ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టార్టర్కి డీప్ ఫ్రైస్ ఏమీ అవసరం లేకుండా చాలా క్విక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఫైనల్గా దీనిలోకి హాఫ్ చెక్క దాకా నిమ్మరసాన్ని పిండేసుకుంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇలా స్టార్టర్లా అయినా లేకపోతే రోటీ అండ్ పరోటా కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. నిమ్మకాయ రసం పిండే ముందుగానే స్టవ్ను ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని తర్వాత మిక్స్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.